నేటి గణతంత్ర దినోత్సవం ఎందరో త్యాగవీరుల త్యాగఫలం. HN9 టీవీ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజలకు అలానే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశానికి 1947లోనే స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా పూర్తి స్వాతంత్రం అంటే మన రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా 1950 జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి రావడం కూడా జరిగింది. ఆ రోజు నుంచి అందరికీ కూడా పూర్తిగా మన సొంత రాజ్యాంగంతో కానీ మన ప్రజాస్వామ్యం కానీ ఇవన్నిటిని కూడా ఫోర్స్లోకి రావడం జరిగింది. మరి ఆ రోజు నుంచి కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా భారతదేశం ఈరోజు నిలబడింది. ప్రజాస్వామ్యం యొక్క విలువలు ఈరోజు కాపాడుకుంటూ ప్రపంచంలోనే ఒక మంచి దేశంగా మన భారతదేశం కూడా ఎదిగింది అనడానికి ఎంతోమంది చేసినటువంటి త్యాగ ఫలితమే. మరి వారందరినీ కూడా స్మరించుకుంటూ వైఎస్ఆర్సీపీ తరపున మరొకసారి దేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళందరిలో మీకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరంటే ఏం చెప్తారు సార్? ఒకరి ఇష్టమనేది ఏం కాదు, ప్రతి ఒక్కరు కూడా. నేను ఎక్కువగా భగత్ సింగ్ని ఇష్టపడతాను, ఎందుకంటే తను ఒక మంచి ఫైటర్గా ఉన్నారు. అలానే మహాత్మా గాంధీ గారు, ఆయన చేసిన ఇద్దరు కూడా విభిన్నమైనటువంటి పాత్రలు. ఒకరు పోరాటం అని అన్నారు, ఒకరు శాంతియుతంగా స్వాతంత్రం తీసుకురావడానికి ప్రయత్నం చేయడం కూడా జరిగింది. కానీ చివరికి స్వాతంత్రం వచ్చేంత వరకు కూడా పోరాడిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు. ఆయన చేసినటువంటి సేవల్ని మరవలేం. కానీ ఇష్టమైన వాళ్ళు ఎవరంటే భగత్ సింగ్ అని చెప్తాను. భగత్ సింగ్ లాగా ప్రాణం పోయినా పర్లేదు, దేశం కోసం పోరాడాలి అన్న ఒక నినాదం అయితే నాకు ఎప్పుడు కూడా ఒక స్ఫూర్తినిస్తుంది.